కీళ్ళవాతం అనేది ఎస్పెషల్గా మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు సార్. వాళ్ళకి మన హరిత వెల్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఉపయోగపడుతుందంటారు మీ మాటల్లో? కీళ్ళవాతం కిందకు వచ్చే కిందకంటే మనము ముఖ్యంగా మహిళలు అని మీరు అన్నారు కదండి, మహిళల్లో ముఖ్యంగా కీళ్ళవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ 25 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇది మనకు ఎక్కువగా మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైనా ఉన్నా, లేకపోతే వాళ్ళలో స్ట్రెస్ లైఫ్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే వాళ్ళలో యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నా, ఇలాంటి వాటిని అన్నిటి కలిపి మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా మనకు ఈ ఇమ్యూనిటీలో కొన్ని తేడాలు రావటం వల్ల ఈ కీళ్ళవాతం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. దీనికి వచ్చే కొద్దికి ట్రీట్మెంట్ విధానం వచ్చే కొద్దికి మనము ఇంగ్లీష్ మెడిసిన్ విధానంలో స్టెరాయిడ్స్ వాడటము, పెయిన్ కిల్లర్స్ వాడటము, ఇలాంటివి ఎక్కువగా మనము వాటి మీద ఆధారపడి ఉంటారు. అలాంటి వాటిని మనము ఎంతకాలం వాడాలి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి మనము ఎంత గురవ్వాలనే దానికన్నా కూడా మన హరిత వెల్నెస్లో ప్రకృతి వైద్యం అంటే న్యాచురోపతి అండ్ ఆయుర్వేద సిస్టమ్ ద్వారా ఈ స్ట్రెస్ లైఫ్ని మహిళల్లో ఎక్కువగా లేకుండా తగ్గించటము, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవటము, తర్వాత మనకున్న చికిత్సా విధానాలు యోగా విధానం ద్వారా వాళ్ళ ఫిజికల్ బాడీ, మైండ్ రెండింటిని కూడా ఒక హెల్తీ లెవెల్లోకి తీసుకుని వెళ్ళటము, ఆహార విషయంలో వాళ్ళకి మంచి ఆహారపు అలవాటు చేయటము, తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము స్ట్రెస్ లైఫ్ నుంచి ఫ్రీ అవ్వడానికి, అలాగే వాళ్ళలో ఉన్న టాక్సిసిటీని కూడా మనం తగ్గించడం వల్ల ఈ రుమటాయిడ్ కానీ లేదా కీళ్ళవాతం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ని మనము సంపూర్ణంగా మనం ఇక్కడ మంచి రిజల్ట్తో మనము హరిత వెల్నెస్లో ఇవ్వగలుగుతామమ్మా.